మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా నాయకులు నతి మల్లేష్ ముద్రాజ్ మరియు వీరి అనుచరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఊరట కలిగించేందుకు చేయూత అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు సేవలందిస్తున్నారన్నారు. ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని నాయకులు గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరానికి పూర్తి సహకారాన్ని అందించారని తెలిపారు. బీజేపీ నాయకులు నతి మల్లేష్ మాట్లాడుతూ మనోహరాబాద్ మండలంలో ప్రథమంగా కాళ్లకల్ల కొండాపూర్ గ్రామంలో ప్రారంభించారన్నారు. మంగళవారం రోజున ముప్పిరెడ్డిపల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వైద్య బృందానికి మండల పరిధిలో మా తరపున సహాయ సహకారాలను ఎల్లవెల్లా అందిస్తామని, మరికొన్ని వైద్య క్యాంపులను వివిధ గ్రామాలలో నిర్వహించాలన్నారు. ఇందులో రెడ్ క్రాస్ వైద్య బృందం, స్థానిక వైద్య బృందం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ గత కొంతకాలంగా ఆర్తులకు ఎన్నో రకాలైన సేవలు అందిస్తున్న భాగంలో మా రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ఈరోజు మేము ఇక్కడ ముప్పిరెడ్డిపల్లిలో ఈ మెగా వైద్య శిబిరాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో మాకు విఎస్టీ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి చక్కటి స్పందన దొరికింది. చిన్నపిల్లలకు కూడా మేము వారికి సేవలు అందించగలిగాము, వృద్ధులకు కూడా సేవలు అందించగలిగాము. ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు రాహుల్ రాజ్ గారు, కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో క్యాంపు పెట్టడానికి ఎంతో సహకారం, డిఎంహెచ్ఓ శ్రీరాములు గారు కూడా ఎన్నో హెల్ప్ సహాయ సహకారాలు అందించారు. ఇక్కడి ఈ ప్రాంతానికి చెందిన వైద్య సిబ్బంది కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించి ఈరోజు ముఖ్యంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో విఎస్ వారి సాయంతో తూప్రాన్ మండల్లో ఒక 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ కాలకల్లో చేశాము, 18th రోజు, 21st రోజు కొండపూర్లో చేశాము, అండ్ ఈరోజు ముప్పిరెడ్డిపల్లిలో చేశాము. ఉచిత మెగా వైద్య శిబిరం, ఒక 15 మంది డాక్టర్లు, టోటల్ డయాగ్నోస్టిక్స్ అండ్ మెడిసిన్. ఆల్సో వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాము. ఇంటికి వెళ్లి పాంప్లెట్ పంచాము. మన పెద్దల సహకారంతో, అందరి సహకారంతో గ్రామాల్లో అందరినీ యూటిలైజ్ చేసుకోవడానికి ప్రేరేపించాము. సో ఈ రోజు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. మోర్ దెన్ 300 పీపుల్ వచ్చారండి ఇప్పటి వరకే. సో వాళ్ళకందరికీ మెడిసిన్ పరీక్షలు, మళ్ళీ అన్ని రకాల పరీక్షలు చేసి, ఈవెన్ డెంటల్ ఆల్సో, డెంటల్ కి బస్సు కూడా వచ్చింది. అందరు డాక్టర్స్ అందులో పరికరాలు కూడా తీసుకొచ్చి అందరికీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మెగా సందర్భంగా సక్సెస్ అయినందుకు మా రెడ్ క్రాస్ తరఫున, మా మెదక్ బ్రాంచ్ తరఫున అందరం వచ్చాము. చైర్మన్ గారు వచ్చారు, కోశాధికారి వచ్చారు, అందరం సభ్యులు వచ్చాము, సెక్రటరీ గారు వచ్చారు. సో దీన్ని మెగా సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్ ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో మరి విఎస్టీ కంపెనీ వారి సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ వారు మెగా హెల్త్ క్యాంపులు గత వారం రోజుల నుండి, మొదటి రోజు కలాకల్లో, మరి అదేవిధంగా 2 రోజుల గ్యాప్ ఇచ్చి కొండాపూర్లో, మరి ఈరోజు ముప్పిరెడ్డిపల్లిలో మెగా హెల్త్ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 28వ తేదీన శివంపేట్ మండల్ దొంతి గ్రామంలో కూడా ఈ యొక్క హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క హెల్త్ క్యాంపు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క మా మనోహరాబాద్ మండలంలో ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించిన మన రెడ్ క్రాస్ సొసైటీ వారికి, మరి వారికి సహకరించినటువంటి విఎస్టీ యాజమాన్యం వారికి, మరి మా మండలం తరఫున మరి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి పూర్తి సహకరించిన హెల్త్ అండ్ మరి వివిధ శాఖల వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులు, మరి వాటితో పాటు ఏదైనా వారికి అవకాశం ఉంటే ఈ అంగన్వాడీలు కానీ, మరి ప్రైమరీ స్కూళ్లలో చాలా అక్కడక్కడ మారుమూల గ్రామ పంచాయతీ నిధులు లేని చోట చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మనం డిమాండ్ చేయడం కాదు, వారికి ఏదైనా అవకాశం ఉంటే ఆ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా మా మండలానికి పూర్తి సహకారాలు ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ టీం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.